ఏమి జరిగింది? ఏమి జరిగింది అవి రాజా ఏమి జరిగింది? చెప్పడానికి నీకు సిగ్గాల? నీకు సందేహం ఏమి జరిగింది? నిన్ను ఎవరు ఏమన్నారు? ఏమి చెప్పకుండా ఎవరికి ఎలా తెలుస్తుంది దేవి? ఏమి జరిగింది చెప్పు దేవి. చిత్రాంగి మహారాణి ఏం జరిగింది దేవి? నిన్ను ఎవరు ఏమన్నారు దేవి? నిన్న లేక మొన్న నీ కుమారుడు నా మేడకు వచ్చి నా పావులు నాకు ఇవ్వని అనుకుంటా మహారాణి నిన్న లేక మనం వాడికి వచ్చి వద్దు వద్దు నేను అంటున్నా నా కోరిక తీసుకొని కోరాడు రాజా. సారంగా ఏమిటి? నిన్ను కోరిక కోరలేదు దేవి. నీవు ఆలోచనలో ఉన్నావు, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. కుమారుని అనుకున్నాను కానీ కఠిన మాత్రం ఊహించలేదు రాజా. మహారాణి సారంగుడు అలా ఎన్నడూ చేయడు. నేను అర్థంగానే మాట్లాడుతున్నావు, మధ్య మాట్లాడుతున్నావు దేవి. నీ కుమారుడు అటువంటి వాడు కదా, ఇంటికి రాలేదా? చిత్రాంగి రాజా నా మాట వినండి. వద్దు వద్దు నేను వాదాచి చెప్పాను. మహారాణి సర్వదిక్పాలకులు సాధువులు తెచ్చాడు రాజా, సాధువులు తెచ్చాడు. ఏమి చేశాడు? ఇంకా ఏమి జరిగింది రాజచంద్ర? ఇంకేమి కావాలి, ఇంకేం జరగాలి? నేను ఏమి నీతో చెప్పాలి రాజా? చెప్పడానికి సందేహం ఏమి చెప్పు. కాకుండా నా మేడపై వచ్చి నా పాలు నాకు ఇమ్మని అనుకుంటా కోరుకులు తీర్చమని కోరాడు రాజా. నీ కుమారు సారికతరుడు. మహారాణి ఒకనాడు నీవు చెప్పండి యథార్థమైంది అయితే ఆ ధర్మను సారికి కఠిన శిక్షణ వేస్తాడు. అర్థం కావాలి, అందుకు ఆనవాళ్ళు ఉండాలి. రాజేంద్ర దేవి నీకు ఆనవాళ్ళు కావాలా? మరి ఏ ఆనవాళ్ళు లేకుండా రాజేంద్ర దేవి సొంత కుమారే కదా రాజా. మహారాణి రాజా దేవి నీవు ఎంత ప్రేమతో నన్ను తెచ్చినా నీకు కొడుకుపోయే మక్కువ చూపుతున్నావు కానీ నేను చెప్పే మాట ఆలోచలేదే, పెట్టుకోలేదు కదా రాజా. రాజేంద్ర వద్దు వద్దు నేను వాదాన్ని చెప్పాను. ఆ తర్వాత పాలు సాగులు తెచ్చాను.
ఆ ఒక పంచి పాండవులు కూడా దేవి రాజేంద్ర ఏమిటి దేవి? నీ కుమారుడు ఆ ఒక పంచి పాండవులు కూడా విలువ తెచ్చాడు రాజా. మహారాజా రాజేంద్ర దేవి నేను ఉత్తముడు అనుకున్నాను, కానీ నీ కుమారుడు కఠిన మాత్రం ఊహించలేదు రాజా. ఏమి దేవి? నేను నమ్మకున్నాను దేవి. రాజేంద్ర నేను బ్రతికేది ఎందుకండి? ఏ భూమి మీద నివసించేది ఎందుకు రాజా? ఏమి? నాకు ఏ తండ్రి లేదు కదా, నాకు ఎవరు సాయం లేదు కదా రాజా. రాజా ఏమి? ఇన్ని చేసిన కొడుకు మంచివాడు సజ్జనని చెబుతున్నావు, కానీ నా కుమారుడు వాడు ఇలా చేశాడా అని అడగలేదే. రాజేంద్ర నీకు ఆడవాళ్ళు కావాలా? దేవి ఆడవాళ్ళే కావాలి. చిత్రాంగి రాజా ఈ కాడు ఎవరితో నీవే ఒకసారి పరీక్షించు. మహారాణి ఈ యొక్క కాండవ ఆ యొక్క దుర్మైన సారిగినాడిది. సారగితరా రాజు వచ్చి వద్దు నేను వారాక్షుడు పట్టుకుని లాగి నన్ను కౌగలించి పారిపోయాడు రాజా, పారిపోయాడు. రాజా నీకంత సాహసం ఉంది. ఓ సారిగా ఏమి నేను సమయం చూసి నీ పిల్లలని చిత్రాంగి మేడవటికి వెళ్ళి నా పౌరులకు నివేయకుండా 5 నిమిషాల్లో నిర్వహించింది. నీ బిడ్డతో 7 కోరిక